శ్రీమాత్రే నమః. ఈరోజు 3వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 2వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. 3వ శ్లోకం. జ్ఞేయః స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయః స అంటే తెలుసుకోవలసినవాడు అతడు అనేసి, నిత్య సన్యాసి ఎల్లప్పుడూ సన్యాసిగా ఉండేవాడు, యో ఎవడు, నా అంటే కాదు, ద్వేష్టి ద్వేషిస్తాడు, నా కాదు, కాంక్షతి కాంక్షిస్తాడు, నిర్ద్వంద్వో అంటే ద్వంద్వాలకు అతీతుడైనవాడు, సుఖ దుఃఖాలకు లాభ నష్టాలకు ఇలాంటివన్నిటిని కూడా ద్వంద్వాలు అంటారనమాట. హి నిశ్చయంగా, మహాబాహో అంటే ఓ అర్జున అనేసి, సుఖం సులభంగా, బంధాత్ ప్రముచ్యతే బంధాల నుండి విముక్తి పొందుతాడు అంటే ఓ అర్జున ఎవడు దేనిని ద్వేషించకుండా దేనిని ఆశించకుండా ఉంటాడో అతడే నిజమైన నిత్య సన్యాసి. సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతుడైన అలాంటి వ్యక్తి సంసార బంధాల నుండి సులభంగా విముక్తి పొందుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. జ్ఞేయః స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 4వ శ్లోకం రేపు చెప్పుకుందాం.